దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే ఈనాడు నర్సంపేట మున్సిపాలిటీలో మా మాదన్పేట గ్రామం విలీనం కావడం జరిగింది. అందులో భాగంగానే మాకు ఫస్ట్ వార్డుగా ప్రకటించడం జరిగింది. శ్రీ గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతోటి కొత్తకొండ మేఘన శ్యామరాజు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ ఇవ్వడం వల్ల గ్రామంలో ఉన్న ఇక మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం కోసం కృషి చేస్తామని హామీస్తున్నాం. అదేవిధంగా దొంతి మాధవరెడ్డి గారు గెలిచిన తర్వాత మాదన్నపేటకు అనేక రకాల వరాల జల్లు కురిపించడం జరిగింది. ఉదాహరణకు మాదన్నపేటలో మున్నూరు కాపు సంఘానికి 20 లక్షలతో ఒక బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలందరికీ కూడా సమావేశపరచుకోవడం కోసం వాళ్ళకు కూడా ఒక వివో బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మాదన్నపేట నుండి పరిశీలన తండ వరకు ఒక బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నర్సంపేట నుండి మన ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పుడు పూర్తి జరుగుతున్నాయి. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే మరి యొక్క గ్రామంలో సమస్యలు తీరాలంటే మరి కొత్తకొండ మేఘన శ్యామరాజు గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఇంకా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం కోసం యువకులు విద్యావంతులు వాళ్ళందరూ కూడా ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళు నిరుపేద కుటుంబంలో పుట్టినవారు వాళ్ళందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి మాదనపేట గ్రామ పంచాయతీ కూడా అత్యధిక మెజారిటీ గెలిపించినట్టయితే ఇంకా గ్రామ అభివృద్ధి పడుతుందని ఆశిస్తూ గ్రామ ప్రజలకు కూడా ఒకటే మాట చెప్తున్నాను. ఉన్నోడికి ఓటేస్తే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండడు. పేద కుటుంబంలో పుట్టిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఓటేస్తే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని నేను ఆశిస్తూ మాదనపేట గ్రామ ప్రజలందరికీ ఆడవాళ్ళకి మరి మహిళలకు యువజన సంఘాలకు విద్యార్థులకు మేధావులందరూ కూడా మీ యొక్క ఓటును చేతి గుర్తు మీద వేసి అమూల్యమైన భారీ మేరతో గెలిపించాలని ఆశిస్తూ జై దొంతి మాధవరెడ్డి, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. నర్సంపేట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్గా కొత్తకొండ మేఘన శ్యామరాజు గారిలో పోటీ చేస్తున్నాము. మాదన్నపేట గ్రామ ప్రజలందరూ మాపై అవకాశం వచ్చింది. మాపై ఓటు వేసి దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ గౌరవశ్రీ దొంతి మాధవరెడ్డి గారి అభిప్రాయంతో ఆశయాలతో సారు ఏ విధంగా ఈ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిరో అదే విధంగా మేము కృషి చేసి మహిళలకు యువకులకు ప్రజలందరికీ కూడా అభివృద్ధికై మేము పాటుపడతామని కోరుకుంటున్నాము. అందరి ఆశీస్సులు మాపై ఉండాలి. ఒక్కసారికి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. జై కాంగ్రెస్.